ఇది ప్లానింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్ టైప్ అయితే అస్సలు లేదు ఇది. అండ్ చిమ్నీ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎల్కా కంపెనీకి సంబంధించింది. ఇది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ మొత్తం బ్లైండ్స్ వచ్చేసాయి విండోస్ దగ్గర. బ్లైండ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. మార్కెట్ అండ్ చుట్టుపక్కల మార్ట్స్ ఇలా చాలా ఉంటాయి దగ్గరలోని. మంచి లొకేషన్లో అయితే ఉంది ఇది. మంచి ఇంటీరియర్ వర్క్తో ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ చూపిస్తాను. ఇది సేల్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. ఇంటీరియర్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్స్కి, డీమార్ట్లకి ఇలా అన్నిటికీ కూడా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్లాట్ అనేది. సో చూపిస్తాను, మొత్తం అంతా కూడా చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. సో స్టార్టింగ్ మనం డోర్ తీసుకుని లోపలికి రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము. రైట్ సైడ్ ఏదైతే డోర్ ఉంటుందో ఆ డోర్ పక్కనే టీవీ ఒకటి తీసుకున్నారు. అండ్ సోఫా సెట్స్ ఏదైనా ఉంటే కనుక మనం ఇక్కడే వేసుకోవాలి. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇస్తున్నారు. అండ్ కర్టన్స్ దగ్గర బ్లైండ్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి. బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ వర్క్ అనేది చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా ఫ్లూటెడ్ వచ్చింది, మొత్తం ఫినిషింగ్ అంతా లామినేట్ అంతా అని. సో హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే డైనింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇదిగోండి, ఇది ప్లానింగ్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్ టైప్ అయితే అస్సలు లేదు. ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది దక్షిణ ముఖంతో అయితే ఉంటుంది. ఇదంతా డైనింగ్ ఏరియానే. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసారు చూడండి. పూజా మందిరం అనేది ఆ కార్నర్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. దీనికి టోటల్గా 1558 SFTతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1558 SFT సౌత్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఇది. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే గ్లాస్ డోర్స్ యూజ్ చేశారు. ఇది ప్రొఫైల్ హ్యాండిల్స్ తీసుకున్నారు. లోపల ఏ ఐటమ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి బయటికి కనపడకుండా అయితే ఉంటుంది. బ్లాక్ గ్లాస్ తీసుకున్నారు అక్కడ. సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి మన కాకినాడలో అయితే ఉంటుంది. కాకినాడ దుర్గా విద్యుత్ నగర్ అనే ఏరియాకి అయితే వస్తుంది. డీమార్ట్ చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా 10 నిమిషాలు కూడా టైం పట్టదు. అండ్ రమణీపేట మార్కెట్ అండ్ చుట్టుపక్కల మార్ట్స్ ఇలా చాలా ఉంటాయి దగ్గరలోని. మంచి లొకేషన్లో అయితే ఉంది ఇది. మనకి మెయిన్ ఏంటంటే మున్సిపల్ వాటర్ అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ అది కాకుండా నార్మల్గా మనకి బోర్ కూడా ఉంటుంది దీనికి. సో ఇక్కడున్న హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. 10x25 సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది. అండ్ కిచెన్ కూడా మంచి మోడర్న్ లుక్లో కనబడుతుంది చూడండి. ఇందులో స్టోరేజ్ వచ్చేసరికి కింద చూసుకున్నట్లయితే యూ షేప్లో వచ్చింది చూసుకోండి. అంటే స్పేస్ అనేది ఎక్కువగా వచ్చింది మొత్తం అంతా కూడా. అండ్ ఈ డోర్ కూడా టేక్ వచ్చింది చూడండి. మెష్ డోరు ఎక్స్ట్రాగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా టేక్ వచ్చారు. అండ్ ఇదంతా కూడా స్టోరేజే. గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చేసాయి. సో 7x9 సైజులకు అయితే వస్తుంది ఇది. సో ఇక్కడ బాటిల్ పుల్లో ట్రాక్ అయితే వచ్చింది. అండ్ కంప్లీట్ మొత్తం ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్సే. అండ్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీలో అయితే ఉంటుంది. టాండమ్ బాస్కెట్స్ వచ్చేసాయి. స్విచ్లు అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు ఇందులోని. పాలిక్యాప్ వైరింగ్ అయితే ఉంటుంది. అండ్ చిమ్నీ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఎల్కా కంపెనీకి సంబంధించింది. ఇది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. సో ఇది మనకి ఇచ్చిన చిమ్నీ. ఇది వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా ముందుగానే చేంజ్ చేశారు దీనికి, ఇక్కడ చూసుకోండి. అండ్ వాటర్, మున్సిపల్ వాటర్ అట్లాగే ఉంటుంది. అండ్ ట్యాప్స్, కమోడ్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం అయితే వాడారు వీళ్ళు. జాగ్వార్, సిరా ఇలాంటివి మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది వాష్ ఏరియా 4 అడుగులు వెడల్పు ఉంటుంది. అండ్ టాప్లో స్టోరేజ్ కూడా వచ్చింది చూడండి. సో బాల్కనీ కూడా 4 అడుగులు వెడల్పే ఉంటుంది. వాష్ ఏరియా వచ్చింది, బాల్కనీ కూడా వచ్చింది. అండ్ కిచెన్ పక్కనే పూజా మందిర్ కూడా పెట్టుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే షాపులకి వీటన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ అనేది ఇది 4th ఫ్లోర్లో అయితే ఉంటుంది. 402 టోటల్గా G+5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అపార్ట్మెంటు. టోటల్గా ఒక 20 ఫ్లాట్స్ ఉంటాయి. 2 BHK 3 BHK ఫ్లాట్స్ అన్నీ నార్త్ సౌత్ మోడల్లోనే ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చూస్తుంది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 4th ఫ్లోర్లో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ వస్తుంది. ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ అట్లాగే బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లు కూడా వచ్చేసాయి ఇక్కడ.
అండ్ పిల్లలు ఆడుకోవడం కోసం చిన్నది పార్క్ అయితే వచ్చింది. అండ్ అట్లాగే పవర్ బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే ఎంటైర్ మొత్తం అపార్ట్మెంట్ అంతా కూడా సెక్యూరిటీకి సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి. కింద వాచ్మ్యాన్ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి ఇందులోని. అండ్ ఇక్కడ మనకి చిన్నది విగ్రహం అట్లాంటిది పెట్టుకోవచ్చు. ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ అంతా అని. హాల్లో కూర్చున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మిర్రర్ కూడా డిఫరెంట్గా అయితే వచ్చింది, బాగుంది. హాల్లో కూర్చున్నప్పుడు మంచి లుక్గా కనపడుతుంది ఇది. అండ్ గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు. డోర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బెడ్రూమ్ డోర్స్ కూడా మంచిగా యూజ్ చేశారు వీళ్ళు. కంప్లీట్ లామినేటెడ్ డోర్సే. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది గెస్ట్ బెడ్రూమ్. ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన అయితే వచ్చింది ఇది. సో టాప్లో రోప్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ కాబ్ లైటింగ్ కూడా వచ్చింది సీలింగ్లోని. జిప్సమ్ సీలింగ్ ఇది. అండ్ ఈ సైడ్ మొత్తం స్టోరేజ్ వచ్చేసింది చూడండి, వార్డ్రోబ్ ఇది. కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి. వైట్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ బెడ్రూమ్ కూడా పెద్దది. ఇప్పుడు మనం చూస్తుంది 12.5 x 10 సైజులు అయితే ఉంటుంది. ఒక స్టడీ టేబుల్ అయితే వచ్చింది. సో ఫినిషింగ్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది. లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కింద స్లైడింగ్ వచ్చింది ఇది. లోపల అన్నీ కూడా కంప్లీట్ సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసాయి. సో వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళు ఎప్పుడైనా కూడా కొంచెం ప్రైస్ తగ్గి చేయాలి అంటే కనుక ముందే సిమెంట్ బల్లలు అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇది 4-7 x 8 సైజులు అయితే ఉంటుంది. సో జాగ్వార్, సిరా ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేశారు. టైల్స్ కూడా మనకి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్న టైల్స్ అనేవి అండ్ విత్ ఎపాక్సీతో తీసుకున్నారు. లీకేజ్ అట్లాంటివి రాకుండా ఉండడం కోసం చూడండి ఎపాక్సీ ఫిల్ చేస్తారు మొత్తం జాయింట్స్లో అంతా కూడానే. సో పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాం. ఇంకొక 2 రూమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. అంతకన్నా ముందు ప్రైస్ చెప్తాను. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 85 lakhs చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ ప్రైస్ అనేది. ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ లోన్ అయితే వస్తుంది దీనికి, లోన్ మీరు పెట్టుకోవచ్చు. యూడిఎస్ వచ్చేసరికి 58 గజాలు అట్లయితే రావడం జరుగుతుంది. 58 square yards అయితే రావడం జరుగుతుంది యూడిఎస్ అనేది. అండ్ మీకు మెయిన్ ఏంటంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు దీనికి. మంచి లొకేషన్లో అయితే ఉంది. G+5 floors ఫ్రెండ్స్ ఇది. ఇందులో మనకి 4th floorలో అయితే ఉంటుంది. సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు మనం చూస్తుంది 3 BHK. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 11 x 14 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఈ పక్కన చూడండి కంప్లీట్ మొత్తం వార్డ్రోబ్ వచ్చింది పెద్దగానే. సో ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ బెడ్ బ్యాక్ సైడ్ కుషన్ కూడా వచ్చేసింది చూడండి. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వార్డ్రోబ్ కంప్లీట్ ఇదంతా కూడా డార్క్ గ్రే అండ్ లైట్ బ్రౌన్ కలర్ షేడ్లో అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇది. ఇక్కడ విండో సీట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోండి. ఇదంతా కూడా విండో సీట్ ఇది. అండ్ విండో సీట్ కాదు, అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి కంప్లీట్ మొత్తం బ్లైండ్స్ వచ్చేసాయి విండోస్ దగ్గర. బ్లైండ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ కుషన్ కూడా చాలా బాగుంది. జస్ట్ అలా మనం కూర్చోడానికి అన్నట్లుగా తీసుకున్నారు, బాగుంది. ఇది కూడా ఓన్గా చేయించుకున్నారు ఫ్రెండ్స్. ఇదంతా వర్క్ అంతా కూడా వీళ్ళు వేరే చోటికి షిఫ్ట్ అవుతున్నారు, అందువల్ల సేల్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ అనేది. సో ఇందులో ఒక స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. దాని బ్యాక్ సైడ్ ఒక మిర్రర్ కూడా వస్తుంది, చూపిస్తున్నాను చూసుకోండి. ఇది మిర్రర్ ఇది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. క్లోజ్ చేసేద్దాము. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసుకోండి. సో కాకినాడ రమణీపేట దగ్గరలో ఎవరైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక తీసుకోవచ్చు. ఇది పంచాయతీ కూడా రమణీపేట పంచాయతీకి వస్తుంది. ఇది ఆర్టీఓ ఆఫీస్ ఉంది చూసారు కదా, ఆ ప్లేస్కి అయితే వస్తుంది ఈ ఫ్లాట్ అనేది. సో ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక హౌస్ సేల్ చేద్దామని చెప్పి చూస్తున్నా, లేదు ఫ్లాట్ సేల్ చేద్దామని, ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దామన్నా కూడా మన ఛానల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ పెడుతున్నాము, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ ఫ్లాట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా. సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు బాత్రూమ్స్లో చూసుకోండి. ఇది చాలా పెద్దగా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ది చూసుకున్నట్లయితే 6.5 x 7 సైజులు అయితే వచ్చింది. ప్లానింగ్లో కూడా చూపిస్తాను నేను మీకు ఎట్లా వచ్చింది ఏంటని చెప్పేసి చూసుకుందరు. కానీ డోర్స్ అయితే మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన డోర్స్ అనేవి.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది చాలా బాగుంది. అంటే పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది ఆ బ్లైండ్స్ కానీ చేసిన వుడ్ వర్క్ కానీ చాలా బాగుంది. సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 11x12.5 సైజులు అయితే ఉంటుంది. ఇందులో మనం ఏ బెడ్రూమ్లో చూసుకున్నా కూడా 6x6 బెడ్స్ అనేవి ఈజీగా సరిపోతాయి. అవి వేసినా కూడా స్పేస్ ఉంటుంది మనకి చుట్టూరుని. అండ్ ఇది వార్డ్రోబ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్. ఇది మోడర్న్గా ఉంది. ఇంటీరియర్ కూడా ఓల్డ్ టైప్ అయితే లేదు, లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్లుగానే చేయించారు మొత్తం ఇంటీరియర్ అంతా కూడా. అండ్ ఈ పక్కన స్టడీ టేబుల్ అయితే వచ్చేసింది. అండ్ బెడ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే క్యూషనింగ్ అయితే వచ్చేసింది. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది కూడా డిజైన్ చూసారా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి ఇట్లా తీసుకున్నారు వీళ్ళు. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి. గుమ్మాలన్నీ కూడా గ్రానైటే వాడారు వీళ్ళు. ఇన్సైడ్ వచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానైటే, చెద పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే వెళ్ళారు వీళ్ళు. ఇది బాత్రూమ్. ఇది చూపించిన తర్వాత ప్లానింగ్ చూపిస్తాను. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. ఇది వచ్చేసరికి 5x8 సైజ్ బాత్రూమ్ ఇది. సో ప్లానింగ్ చూపిస్తాను చూసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ప్లానింగ్. ఇది ఇప్పుడు మనం చూస్తున్న సౌత్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 1558 SFT. మళ్ళీ చెప్తున్నాను, 3 BHK ఫ్లాట్ ఇది. సో స్టార్టింగ్ హాల్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. దానికి ఆపోజిట్గానే చిల్డ్రన్స్ బెడ్రూము, దానికి కూడా ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు, దానికి ఉంది. అండ్ డైనింగ్ స్పేస్ వచ్చింది. అవుట్ సైడ్ ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. అండ్ కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా కూడా వచ్చేసింది. అండ్ లిఫ్ట్ కూడా వస్తుంది. కారిడార్ కూడా 7 feet అయితే ఉంటుంది. స్పేస్ అయితే మాత్రం బాగుంది. అంటే బ్లాక్ టు బ్లాక్ స్పేస్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్లాట్స్లోని. మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది కూడా. సో ఇది ఓవరాల్గా వచ్చేసరికి ఫ్లాట్ మొత్తం అంతా కూడా. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెడుతున్నాము. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము.